నిర్దవోలులో జరిగిన ఈ ఘటనపై దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎమ్మెల్యే రామారావు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. పోలీస్ స్టేషన్ ముందు అర్ధరాత్రి వరకు ఆందోళన చేస్తూనే ఉన్నారు. కాలేజీలో అత్యాచారం, హత్య ఉదంత నేపథ్యంలో ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పోలీసులు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న వెంటనే నిరసన ప్రదర్శన చేపట్టారు. వెంటనే అరెస్టు చూపాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ ముందు ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యేపై దళిత సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. పరిస్థితులన్నీ ఖచ్చితంగా నేరం జరిగినట్లు స్పష్టం చేస్తున్నాయని, ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. గోడ ట్యాంక్ వెనకాల నీళ్లు ట్యాంక్ వెనకాల దాక్కున్నాడు. సరే ఎక్కి ఎక్కడి నుంచి వెళ్తే తను దగ్గరికి వెళ్తాడు. ఏం జరిగిందని చెప్పినంటే అన్న తప్పైపోయింది, తను వదిలేయండి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా తను చెప్పిన మాట. తను ఎవరైతే అభియోగం చేస్తామో తనే తప్పైపోయింది అన్న వదిలేయండి అని చెప్పాడు. వెంటనే పోలీసులు పిలిపించి మేము గోడ మీద రక్త మరకలు నేను కూడా చూశాను. అలాగే నడుచుకుని వస్తున్న పాదకులు కూడా రక్త మరకలు ఉన్నాయి. దాన్ని బట్టి అతను చేసింది ఏంటంటే అతను మందు తాగితే మామూలు మనిషి కాదు. పోలీసులు ఎమ్మెల్యేను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అతను ఒకవేళ శాసనసభ్యుడు అయ్యి ఆ పని చేసి ఉండకపోతే సుమారు 8 గంటల సేపు వాటర్ ట్యాంక్ కింద దాకుని ఎందుకు ఉండాల్సింది. పోలీసులు అతన్ని సుమారు 4 గంటల సేపు అరెస్ట్ చేయకుండా కప్పిపుచ్చడం జరిగింది.